మన బుల్ టెక్ ప్లస్కి దారం పెట్టే విధానం. మా వాళ్ళు ఎప్పుడైనా సరే కొత్త దారం చూస్తే ఇక పాత దారాన్ని వాడరు. కట్ట బరువును చూద్దాం. తడిగడ్డి ఉండడం వల్ల కదా పుల్లలు, ఆ పుల్లలు అనేది మట్టి పిల్లలు చేరి ఈ విధంగా కట్టండి. మరి కిందకి మీరు బేలర్ని దింపారనుకోండి. అందరికీ నమస్కారము. ఈరోజు మన బేలర్తో వర్క్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము. ఫస్ట్ మనదే ఒక 30 గుంటలు అనేది ఉంది. అది కట్టేసిన తర్వాత ఇంకా వేరే వాళ్ళది ఒక 2 ఎకరాలు అనేది ఉంది. మొత్తం కూడా మన బేలర్ని క్లీన్ అనేది చేసేసినాం. ఆయిల్ అనేది కూడా మనం చైన్లకు పోయడం జరిగింది. ఇక చిన్న చిన్న మైనర్ రిపేర్లు మొత్తం కూడా కంప్లీట్ చేసేసుకొని ఈరోజు మనము ఫీల్డ్కి అనేది స్టార్ట్ చేస్తున్నాము. అయితే మనకి పాతదే అనేది ఉన్నాయి. ఇవి 2 కూడా ఈరోజు మనం వాడుతున్నాము. ఆల్రెడీ కొత్తవి కూడా తీసుకున్నాము. ఇప్పుడు ఇవి మేము తీసుకున్నప్పుడు వీటి ధర వచ్చేసి దాదాపుగా 140-150 మధ్యలో అనేది ఉంది. ఇప్పుడు మాత్రం సర్వమంగళ వచ్చేసి దాదాపుగా 200 రూపాయలు ఒక కేజీ వచ్చేసి. అప్పుడు మేము తీసుకున్నప్పుడు ఇది 3 ప్లేన్ దారం, ఇది వచ్చేసి మనకి 160 రూపాయలు చిల్లర అట్లా అనేది పడ్డది. ఇప్పుడు అదే దారం వచ్చేసి మనకి 200 చిల్లర అనేది పడుతుంది. మేము బేలర్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇదే దారం వాడుతున్నాము. ప్లాస్టిక్ దారం అయితే వాడట్లేదు. దయచేసి మీరు కూడా ప్లాస్టిక్ దారం అనేది వాడకండి. ఎందుకంటే కొంతమంది ఏంటంటే మర్చిపోయి కూడా దిండు అనేది అక్కడ వేస్తారు కదా, అవి ఆవులు తిని పేగులు చుట్టుకునే అవకాశం అనేది ఉంటుంది. దయచేసి ఇవైతే డైజెషన్ అయితే కాబట్టి ప్రాబ్లం అనేది ఉండదు. దయచేసి ఇలాంటి దారమే వాడండి, ప్లాస్టిక్ దారం అయితే వాడకండి. కొంచెం రేట్ ఎక్కువైనా సరే రైతుల దగ్గర ₹1 అదనంగా తీసుకునైనా సరే ఇలాంటి దారమే వాడండి. ఇప్పుడు మన బేలర్తో మనము అక్కడ వర్క్ అనేది స్టార్ట్ చేద్దాం. నిన్ననే మనం దారం అనేది తీసుకున్నాము. ఇది ఒకటి వచ్చేసి మనకి 200 రూపాయలు పడ్డది కేజీ, సర్వమంగళ. మొత్తం ఈ బస్తా వచ్చేసి మనకి 52 కేజీలు, 52 కేజీల 900. ఈ బస్తా వచ్చేసి మనకి 6 ఉండలు అనేది వస్తాయి. ఈ 6 ఉండలు కలిపి మనకి 10,550 రూపాయలు అనేది ఛార్జ్ చేశారు. అంటే ట్రాన్స్పోర్ట్ వేరే, మనము బయట నుంచి తెప్పించినాం. మేము ధర ఎక్కువైనా సరే ఈ దారమే వాడతాం. దయచేసి ఇలాంటి దారమే వాడడానికి ట్రై చేయండి. వీటి వల్ల ఆవులకి కానీ గేదెలకు కానీ ఇబ్బంది అయితే ఉండదు. అవి తిన్నప్పుడైనా కూడా డైజెషన్ అనేది అవుతుంది. మన బుల్ టెక్ ప్లస్కి దారం పెట్టే విధానం, ఫస్ట్ ఈ హోల్లో నుంచి పెట్టాలి, తర్వాత మళ్ళీ కింద నుంచి అనేది తీయాలి. మళ్ళీ ఇక్కడ నుంచి అనేది తీస్తాము. తర్వాత వచ్చేసి ఆ సందుల నుంచి తీయాలి. సందుల నుంచి తీయాలి. తర్వాత ఇందులో నుంచి ఫైనల్గా వచ్చేసి ఇందులోకి వదలాలి. ఇదేంటంటే మనకి దారం లూజ్ కానీ టైట్ కానీ లేకపోతే ఉండ పెద్దగా కానీ చిన్నగా కానీ రావడానికి వీలు. ఈ వీల్లో అడ్జస్ట్లో అనేది ఉంటుంది. మేము ఎప్పుడు మీడియంలో వేసి చేస్తాము. ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది, ఇది థర్డ్. ఇది ఫస్ట్ వేసుకుంటే ఏంటంటే మనకి ఇంకా చిన్నగా అనేది వస్తుంది. ఇదైతే మీడియం సైజ్ అనేది వస్తుంది. ఫైనల్గా వచ్చేసి మన బండి మన చైన్కి అనేది వెళ్తుంది. ఈరోజు మన చైన్లో ఎన్ని కట్టలు అవుతాయి అనేది చూద్దాము.
ఈ సీజన్లో మొదటిసారి మన మిషన్తో మనం కట్టలు అనేది కడుతున్నాము మన చేనులో. ఇప్పుడే మన మిషన్ అనేది కూడా ఆన్ అయింది. మొదటి కట్ట తడి ఉండడంతో జామ్ అనేది అయింది. మొదటి కట్ట ఫస్ట్ కట్ట మావాడు అప్పుడే జామ్ చేసి పీకుతాడు. బండి స్టార్ట్ చేసేటప్పుడు దేవుడికి దండం పెట్టుకోలేదట్టుంది, అందుకే ఇలా జరిగింది. చూడండి కూర్చొని ఇద్దరు తెస్తున్నారు. బేలర్లో ఎక్కువగా ఎందుకు జామ్ అవుతుందంటే తడి గడ్డి అనేది ఎక్కువ ఉండడం వల్ల జామ్ అనేది అవుతుంది. కొంచెం బేలర్ కట్టేటప్పుడు తడిగడ్డ పొడిగడ్డ అనేది కొంచెం చూసుకోండి. తడిగడ్డ ఉన్నప్పుడు ఏంటంటే బేలర్ అనేది చుట్టకొస్తుంది కాబట్టి కట్ట అనేది తయారనేది అవ్వదు, అందువల్లనే ఎక్కువగా జామ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇలా డోర్ తీసినప్పుడు పైన ఇక్కడ లాక్ అనేది ఉంటుంది. ఈ లాక్ ఉంది కదా, ఈ లాక్ అనేది కంపల్సరీ వేసుకోండి. దయచేసి ఇలాంటి జాగ్రత్తలు అనేది పాటించండి, కొంచెం నిదానము పాటించండి. ఈసారైనా కట్ట చేస్తాడా లేకపోతే మళ్ళీ జామ్ చేస్తాడో అనేది తెలియదు. మిషన్ అయితే ఆన్ చేసిండు. అక్కడక్కడ కట్ట జామ్ అవుతుంది. గడ్డి పొడిగా ఉండడం వల్ల ఇట్లా జరుగుతుంది. ఇలా కట్ట అయినప్పుడు ఇలా ఆరన్ అనేది వస్తుంది క్లీన్ అని. అప్పుడు మనకేంటంటే కట్ట అయింది అనేది అర్థం. దారం చూడండి ఎట్లా పోతుందో, మొత్తం దారం ఈ విధంగా లాక్కుంటుంది దారాన్ని. ఇట్లా 3 ఆరన్లు అంటే 3వ ఆరన్ వచ్చినప్పుడు మనకి ఇక డోర్ అనేది లేస్తుంది. 2 ఆరన్లు అయినప్పుడు కట్ట రెడీ అవుతుంది అని అర్థం. ఈ దారం దిగుతుందని మనోడు కొత్త దారం అనేది ఇస్తుండు. మా వాళ్ళు ఎప్పుడైనా సరే కొత్త దారం చూస్తే ఇక పాత దారాన్ని వాడరు. ఇది ఒకటి ఉంది, అది ఒకటి ఉంది పాత దారం. ఆ 2 పక్కన పెట్టి కొత్తది అనేది ఇది నిన్ననే తెచ్చినాం. మరి ఒకవేళ ఇదేనా ఆగుతుందా లేదా అనేది చూడాలి. ఇప్పుడే కొత్త దారం అనేది ఎక్కిచ్చేసినాం, బండిని స్టార్ట్ చేస్తున్నాం. మావాడు మంచిగా ఎక్కించినవా లేదా అని చూస్తుండు. తీసుకొని పోతుంది కదా. పోతున్నారు. ఈ సీజన్లో మొదటి కట్ట చూడండి ఎన్ని ఉన్నాయి, ఎంత చుట్టుకుందో గడ్డి. కట్ట బరువును చూద్దాం. పదిహేను నుంచి 16-17 కేజీల మధ్యలో అనేది ఉంటుంది. కట్ట బరువే ఉంది. మినిమం 15 కేజీల నుంచి 16 కేజీల మధ్యలోనే ఉంటుంది.
హైట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఈ సీజన్లో మొదటి కట్టే చాలా ఇబ్బంది పెట్టింది. మరి ఇబ్బంది అవుతుందా, ఫీల్డ్ మంచిగా నడుతుందా చూడాలి. మనమైతే ఒక్కళ్ళమైతే ఈజీగా ఎత్తుకోవచ్చు. ఇది వచ్చేసి రెండో కట్టను కూడా కట్టేసింది. బండి ఒక్కసారి ఫీల్డ్కి స్టార్ట్ అయింది అంటే ఇక వర్క్ అనేది కంటిన్యూషన్గా నడుస్తూనే ఉంటుంది. కొంచెం ఇబ్బంది పెడితే మాత్రం ఇబ్బందిగానే అవుతుంది. కానీ ఫీల్డ్కి మూవ్ అవుతే మాత్రం బ్రహ్మాండంగా ఎదురు లేకుండా ఫీల్డ్ నడుస్తూనే ఉంటుంది. చూడండి, బండి కొంచెం మూవ్ అయితే చాలు రప్పాలు ఆడియచ్చు బండిని. వర్క్ కూడా అంత స్పీడ్గా అనేది అవుతుంది. ఇక కట్ అయినప్పుడు మాత్రం ఈ సౌండ్ మాత్రం, ఈ ఆరన్ మాత్రం కంపల్సరీగా వస్తుంది. ఈ ఆరన్ వచ్చింది అంటే మనకి కట్ట రెడీ అయింది అని అర్థం. ఇంకొక 3వ ఆరన్కి మనకి కట్ట కింద అనేది పడుతుంది. ఇప్పుడు మొత్తం కూడా దారం చుట్టుకుంటుంది. ఈ దారికి మనకి కట్ట ఇక కింద పడిపోతుంది. కట్ట కింద పడ్డది. కొత్త దారం వేసాము కదా, కొత్త దారం వేసిన తర్వాత బండి మాత్రం ఆగకుండా వర్క్ అనేది చేస్తుంది. కొంచెం మందం అనేది ఉంది. 3 ప్లేన్ దారం అనేది మేము యూజ్ చేస్తున్నాము. కొన్ని ఏంటంటే 2 ప్లేన్ దారం కూడా ఉంటాయి. 2 ప్లేన్కి 3 ప్లేన్కి కొంచెం రేట్ అనేది కూడా తేడా అనేది ఉంటుంది. మేము మొన్నటిదాకా లాస్ట్ సీజన్ వరకు కూడా 2 ప్లేన్ వాడాము. కానీ ఈ సీజన్ 3 ప్లేన్ అనేది తెప్పించి 3 ప్లేన్ అనేది వాడుతున్నాము. కట్ట కూడా తెగదు, వర్క్ కూడా స్పీడ్ అనేది అవుతుంది. 3 ప్లేన్ అంటే ఏంటంటే మనకి దారం మందం రావడం వల్ల కట్ట తెగే అవకాశం అనేది ఉండదు. మనకి మధ్యలో దిగి మళ్ళీ కట్ట మార్చుకొని దారం మళ్ళీ వేసుకునే ఆలోచన అయితే అట్లయితే ఉండదు. 2 ప్లేన్ ఏంటంటే కొంచెం పలసగా ఉండడం వల్ల తేప దారం వేసుకోవడం వల్ల టైం అనేది వేస్ట్ అవుతుంది. 3 ప్లేన్కి 2 ప్లేన్కి దాదాపుగా 10 నుంచి 20 రూపాయల తేడా అనేది ఉంటుంది. అయితే ఈసారి మేము 3 ప్లేన్ దారమే తెచ్చినాము. సర్వమంగళ కంపెనీ అనేది తీసుకొచ్చాము. బండి మాత్రం బ్రహ్మాండంగా అనేది వర్క్ చేస్తుంది. ఈ తడిగడ్డి ఉండడం వల్ల ఏంటంటే మనకి బేలర్ అనేది జామ్ అనేది అవుతుంది. ఈ తడిగడ్డి ఉంటుంది కదా, రోలర్లకు అనేది చుట్టుకొని మనకి కట్టన్ అనేది రెడీ కానిదు. ఇగో చూడండి, ఎప్పుడైనా మీరు వరి కోపించిన తర్వాత దాదాపుగా 10 నుంచి 15 రోజులు అనేది గడ్డి ఆరిన తర్వాతనే కట్టలు అనేది కట్టేయండి. కోసిన తర్వాత తెల్లారి కానీ 2వ రోజు కానీ 3వ రోజు కానీ కోపిస్తే ఏమవుతుందంటే బేలర్ జామ్ అయ్యి మనకి బేలర్ ఖరాబ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే జామ్ అయినప్పుడు మనకి గొలుసులు అంటే మన చైన్లు అనేది టైట్ అయ్యి చైన్లు కూడా తెగే అవకాశం అనేది ఉంటుంది. దయచేసి ఇంత పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం మీరు గడ్డిని అనేది కట్టనీయకండి. జాగ్రత్తగా చూసుకొని ఒకవేళ గడ్డి పూర్తిగా ఆరింది అనుకుంటేనే కట్టేయండి, లేకపోతే మాత్రం కట్టేయకండి. ఎందుకంటే బేలర్కి ఇబ్బంది అవుతుంది, అదేవిధంగా చైన్లు తెగే అవకాశం అనేది ఉంటుంది. చూడండి ఎంత పచ్చిగా ఉందో. మనకి ఈ మడి కట్టడం అయిపోయింది. 2వ మడికి అనేది బండి వెళ్ళింది. ఈ మడిలో వచ్చేసి మనకి దాదాపుగా 14 నుంచి 15 కట్టలు అనేది అయినాయి. ఆ మడిలో ఎన్ని అవుతాయో కూడా చూద్దాము. లాస్ట్ వరకు ఎన్ని అవుతాయో కూడా నేను ఈ వీడియోలో అనేది చెప్తాను. ఈ మడిలో ఎక్కువ అయితే కానీ మనకి 2 వీల్ నడిచింది కదా, కొంచెం పదును అనేది ఎక్కువ ఉండేసరికి గాళ్ళు పడ్డాయి కదా. ఈ గాళ్ళల్లో అయితే మిషన్ కట్టేదైతే కాదు, ఈ గాళ్ళను వదిలిపెట్టి కట్టమన్నాను. ఈ మళ్ళీ టోటల్గా మన 30 గుంటలలో ఎన్ని కట్టలు అవుతాయో చూద్దాం. మన స్వరాజు బండి 744 FE 4 వీలు ఇలా గట్టి కట్టలు కట్టడానికి, దమ్ముల్లో రోటావేటర్ వేయడానికి మనగాడు బండి అనేది చెప్పుకోవచ్చు. గడ్డి కట్టలను కూడా రఫ్ ఆడిస్తుంది.
ఇవి హెవీ వర్క్స్కి అయితే బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. వ్యవసాయం ఒక 15-20 ఎకరాలు ఉందనుకోండి, ఈ బండి మాత్రం బ్రహ్మాండంగా సొంతంగా ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే అన్ని విధాలుగా అన్ని పనులకి మనకి సరిపోయిన బండి ఏది అంటే నాకు తెలిసి స్వరాజ్ బండి అయితే నేను చెప్తాను. ఎందుకంటే మీరు ఏ వర్క్ పెట్టినా సరే, ఆఖరికి లోడింగ్కి పెట్టినా సరే బ్రహ్మాండంగా వర్క్ అనేది చేస్తుంది. లోడింగ్ అంటే కొంచెం మైలేజ్ రాకపోవచ్చు, కానీ ఇలాంటి వర్కులకైతే బ్రహ్మాండంగా వర్క్ అనేది చేస్తుంది. బ్రహ్మాండమైన మనకి వర్క్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఏకదమ్గా వర్క్ అనేది చేస్తుంది, ఎలాంటి ఇబ్బంది అయితే పెట్టదు. అందులో ఒకటి 4 వీల్ కదా, బండి హైట్ ఉండడం వల్ల మనకి బండి దిగబడే అవకాశం అనేది కూడా ఉండదు. దిగబడినా కూడా సరే బండి బ్రహ్మాండంగా బయటకు వచ్చే విధానం ఉంటుంది. 4 వీల్ కాబట్టి తొందరగా వర్క్ అనేది కూడా స్పీడ్గానే కంప్లీట్ అనేది చేస్తుంది. గాళ్ళల్లో కట్టేటప్పుడు కొంచెం నిదానంగా అనేది కట్టండి. గాళ్ళల్లో కట్టేటప్పుడు ఏంటంటే మన తిప్పే బ్లేడ్లు ఉంటాయి కదా, పుల్లలు, ఆ పుల్లలు అనేది మట్టి పిల్లలు చేరి బేలర్ ఖరాబ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. గాళ్ళల్లో కట్టేటప్పుడు మాత్రం కొంచెం బేలర్ పైకని పైన గడ్డి వరకు తీసుకునే విధంగా కొంచెం బేలర్ని పైకి లేపి మరీ కట్టండి. లేకపోతే మాత్రం అందులో ఉన్న మట్టి అనేది మొత్తం కూడా బేలర్లోకి పోయి గడ్డిలో కూడా మన మట్టి పిల్లలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. దయచేసి ఎవరు కూడా కొంచెం గాళ్ళల్లో కట్టేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా కట్టండి. అదేవిధంగా బేలర్ని కొంచెం పైకి లేపి గడ్డి మీదనే పుల్లలు తిరిగేలా ఆ విధంగా అనేది కట్టండి. లేకపోతే మాత్రం కొంచెం ఇబ్బంది అనేది అవుతుంది. బేలర్లో కట్టేటప్పుడు మాత్రం ఈ విధంగా కట్టండి. చూడండి బేలర్ ఎంత హైట్ లేచిందో, ఈ విధంగా కట్టండి. మరి కిందకి మీరు బేలర్ని దింపారనుకోండి, ఆ గడ్డి అది మన ఇవి ఉన్నాయి కదా ముక్కలు, ఈ మట్టి పిల్లలు మొత్తం కూడా అందులో పోయే అవకాశం అనేది ఉంటుంది. దయచేసి గాళ్ళల్లో కట్టేటప్పుడు మాత్రం కొంచెం నిదానంగా కొంచెం బేలర్ని పైకి లేపి ఓపికతో అనేది కట్టండి. కట్ట ఆల్రెడీ కూడా రెడీ అయిపోయింది. కట్ట రెడీ అయ్యి కారు తిప్పుకోవడమే కొంచెం టైం పడుతుంది. చూడండి ఎట్లా తిరుగుతుందో దారకుండా, కట్ట అనేది కింద పడుతుంది. ఈ విధంగా అనేది ఫైనల్గా మన 2 మళ్ళు కూడా కట్టడం అయితే అయిపోయింది. ఆ గింత ఉంది కదా, ఆ గింత అనేది ఉంది. ఆ గింత కూడా నేను వద్దని చెప్పిన, మామూలుగా ట్రై చేస్తా అన్నట్టుగా మనోడు ట్రై చేస్తాడు. ఈ మడి అయితే పూర్తిగా అయిపోయినట్టే. లాస్ట్లో ఎన్ని కట్టలు అవుతాయో చూద్దాం. ఫైనల్గా మొత్తం కూడా కట్టడం అయితే అయిపోయింది. ఈ మళ్ళీ వచ్చేసి మొత్తం 36 కట్టలు అనేది అయిపోయినాయి. అవి ఇవి కలిపి మొత్తం టోటల్గా 36 కట్టలు అయితే అయినాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. దయచేసి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. జై హింద్.